ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనము. వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పెను. హల్లెలూయా. ఈ పైన మనం డిస్కషన్లోకి వెళ్తే మరి యేసు ప్రభువారు ఉపమానము ద్వారా శిష్యులతో మాట్లాడుతూ ఉంటారు. వాక్యాన్ని ఎవరైతే విత్తుతారో చెవిగలవాడు వినును కాక అని చెప్పి కాన్వర్జేషన్ మొత్తం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నారంటే, వాక్యాన్ని ఎవరైతే వింటారో, కేవలం వినడమే కాదు దాన్ని అంగీకరిస్తారో వారు 30 60 100 ఫలిస్తారని యేసయ్య చెప్తున్నారు. మరి యోహాను సువార్తలో కూడా 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యము ఈక్వల్ టు గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మనము ప్రతిదినము కూడా వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే ఆ వాక్యంలో జీవం ఉంటుంది, వాక్యంలో వెలుగు ఉంటుంది. నీ చీకటి శక్తుల నుండి, నీ అంధకారపు శక్తుల నుండి విడిపించేది వాక్యమే. మరి నా పాదాలకు దీపమైంది అని దావీదు కీర్తనకారుడు రాస్తాడు. వాక్యానికి అంత శక్తి ఉంది. నా వాక్కుని పంపి స్వస్థపరిచాను అంటాడు దేవుడు. ఈరోజు ఆ వాక్యాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దాన్ని వినాలంట, దాన్ని చదవాలంట, దాన్ని అంగీకరించాలి. అప్పుడు మనము ఫలిస్తాము. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఏ బ్యారన్నెస్లో ఉన్నావేమో, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, అప్పులతో బాధపడుతున్నావేమో, ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, కష్టాలు నష్టంలో ఉన్నావేమో, వాక్యాన్ని విని చదివి నువ్వు అంగీకరిస్తే నీ జీవితంలో ఫలము దొరుకుతుంది. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్